నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏపీ డిఎస్సి 2024 సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది కదా. సో ఆ విషయం అందరికి తెలిసినదే. ఇందులో మనకు 6100 పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే టెట్లో ఎదురయ్యేటువంటి అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. అలాగే దీనికి సంబంధించి మనకు మరి వెబ్సైట్లో అప్డేట్ అయ్యిందా లేదా, డిఎస్సి అప్లై చేసుకోవచ్చా, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇప్పటివరకు అయితే మీరు లైక్ చేయకుండా లైక్ చేయండి, ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. అలాగే ఇటువంటి అప్డేట్స్ కోసం కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, మీరైతే ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుందండి. సో మనం లైక్ చేయకుండా ఈరోజు మరి ఏమొచ్చింది, ఎక్కడ వచ్చిందని చూసుకున్నట్లయితే ఇక్కడ నేడు డిఎస్సి నోటిఫికేషన్ 22 వరకు దరఖాస్తులు అని చెప్పేసి ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిందండి ఇవాళ. సో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఫిబ్రవరి 12 నుంచి 22 ఫిబ్రవరి వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తాము. అలాగే ఏప్రిల్ 3 తుదికి ఇస్తాము. అలాగే ఏప్రిల్ 7 ఫలితాలు విడుదల చేస్తామని చెప్పేసి ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది కదా. దానికి సంబంధించి మరి ఇప్పటిదాకా ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది, మన న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు అంతా విషయం తెలిసినదే. సో మీరు చదవాల్సిన విషయాలు ఏంటంటే మనకు ఏపీ టెట్ సిలబస్, అలాగే ఏపీ డిఎస్సి సిలబస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా చాలా పేపర్స్ కూడా వచ్చాయి ఈరోజు న్యూస్లలో. అయితే 2018 ఏదైతే డిఎస్సి జరిగిందో దానికి అనుగుణంగానే ఈసారి కూడా ఉండబోతున్నాయని చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకు డిఎస్సి 20% వెయిటేజ్ ఉందని చెప్పడం జరిగింది టెట్ నుంచి. సో టెట్ మీరు చాలా స్కోర్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెట్కు అప్లై చేస్తున్న వాళ్ళు చాలా మందికి కూడా, కొంతమందికి అయితే అప్లై చేస్తున్నారు కానీ క్యాండిడేట్ ఐడి క్లియర్ అవ్వడం లేదంటున్నారు. అలాగే కొంతమంది పేమెంట్ రావడం లేదు. అలాగే మాకు పేమెంట్ అయింది కానీ సరిగా వర్క్ చేయట్లేదని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఇటువంటి కూడా మనకు సొల్యూషన్స్ రిజాల్వ్ అవుతాయి. ఎలా అంటే మీరు ఒకవేళ అప్లై చేసిన తర్వాత మీకు క్యాండిడేట్ ఐడి వచ్చిందా అంటే సో మీకు మనీ అనేటువంటిది వాపస్ రాదు. ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు పేమెంట్ మధ్యలోనే ఆగిపోయింది, మీ పేమెంట్ కాలేదు, ఇంకా మా టెట్ అప్లికేషన్ సబ్మిట్ కాలేదు అన్నట్లయితే మీరు మళ్ళీ ఇంకొకసారి టెట్కి అప్లై చేయండి. అలాగే మీరు అప్లై చేసినట్లయితే కనుక మీకు ఏదైనా పేజ్ రాకపోతే మీ ఏదైతే పే చేసి ఉంటారో ఆ అమౌంట్ అనేది కూడా క్లియర్గా మీకు మళ్ళీ రీఫండ్ అనేది వస్తుంది. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు ఒకేసారి ఎన్ని రాస్తారో అన్నీ మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డిఎస్సి దీంట్లో అయితే మనకు ఎస్జిటి వాళ్ళకి అంటే బీఎడ్ వాళ్ళకి ఎస్జిటి అప్లికేషన్ ఉందా అంటే ఎవరి దగ్గర అయితే బీఎడ్ చేసి అలాగే డిఎడ్ కూడా ఉందో వాళ్ళైతే ఎస్జిటి పోస్టులకి, ఎస్ఏ పోస్టులకి అయితే అప్లై చేయండి. అలాగే అదే విధంగా టెట్కి కూడా అప్లై చేసుకోండి. లేని పక్షంలో బీఎడ్ వాళ్ళు పేపర్ 2 ఏ పేపర్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ రాసుకొని మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్గా అని చెప్పేసి నా యొక్క సజెషన్ ఇది. సో ఇప్పుడు మనం చూద్దాం, మళ్ళీ వెబ్సైట్లో వెళ్తే మనకు అప్డేట్ అయిందా లేదా, మనం అప్లై చేసుకోవచ్చు అనేటువంటి కూడా ఇక్కడ మీకు చూపిస్తాను, లైవ్గానే చూపిస్తాను. ఇది మీరు చూడండి. సో దీనికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న సమయంలో మనకి డిఎస్సి వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ కూడా మనకు డౌన్లోడ్ చేసే షెడ్యూల్లో కూడా మనకు పాత షెడ్యూలే కనిపిస్తుంది కాబట్టి క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. మీ యొక్క టెన్షన్ కూడా దూరం అవ్వాలి. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి, మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా చేయండి. ఇప్పుడు మనం ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఉన్నాం. మీకు ఇది వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను వీడియో కింద. సో అక్కడ నుంచి కూడా అయితే మీరు డైరెక్ట్గా మీరు ఇక్కడ వచ్చేయచ్చు, వెబ్సైట్లో వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది వేసేయచ్చు. సో దీనికి సంబంధించి మనం అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏపీ డిఎస్సి సంబంధించి వెబ్సైట్ ఇలా ఉండబోతుందండి, ఇలా ఉంది. సో అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు చూడండి. ఏపీ డిఎస్సి అని చెప్పేసి ఇంకా మనకు అప్లికేషన్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసినట్టు మనకు డౌన్లోడ్ అవుతున్నాయి. అలాగే సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ సంబంధించి కూడా ఇలా ఇచ్చారు, క్లిక్ హియర్ అని చెప్పేసి. అలాగే పోస్ట్ వేకెన్సీ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది, క్లిక్ హియర్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ అని చేసి ఏంటంటే మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా వస్తుంది. అలాగే షెడ్యూల్ అని చెప్పినట్లయితే మనకు క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు షెడ్యూల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అయితే ఇది ఏంటంటే ఇంకా ఇప్పటి వరకు కూడా మనకు అప్డేట్ కాలేదు. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ ఓల్డ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను. మీ ముందని ఒకసారి డౌన్లోడ్ చేసి సో డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సేమ్ మనకు డేట్స్ చూడండి, షెడ్యూల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 22/8/2022 అని ఉంది. సో ఇది ఈరోజు ప్రస్తుతానికి ప్రజెంట్ అంటే మనకు 12 ఫిబ్రవరి అయితే చేస్తున్నాం కాబట్టి ఆ రోజు చూసినట్లయితే మీకు షెడ్యూల్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి ఇలా అనేది వస్తుంది. సో అయితే అంటే ఇప్పటి వరకు కూడా మనకి ఇంకా అప్డేట్ అనేది చేయలేదు. తీసుకోబాకండి, వస్తే అప్లై చేయండి, లేకుంటే మీ యొక్క ప్రిపరేషన్ యథావిధిగా మీరు కొనసాగించండి. ఇక్కడ చూస్తున్నట్లయితే పేమెంట్ అని చెప్పేసి చూడండి, పేమెంట్ అని చెప్పేసి మనకు టెట్లో మీరు చూసింటారు. సేమ్ టెట్ అప్లికేషన్ వెబ్సైట్ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది, కాకపోతే అక్కడ కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది వెబ్సైట్. సో
సేమ్ ఇక్కడ మీకు ఏముంటుంది, పేమెంట్ దగ్గర క్లిక్ హియర్ టు పే అని చెప్పేసి ఉంటుంది కదా. సో అది ఇంకా రిలీజ్డ్ సూన్ అని చెప్పేసి ఉంది. సో ఇప్పుడు రీఫ్రెష్ చేసినా కూడా మనకు అప్లికేషన్ ప్రింట్, ఇంకా మనకు అప్లికేషన్ పేమెంట్ రాలేదు కాబట్టి మనం అప్లికేషన్ పేమెంట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ లాగిన్ అవుతుంది కాబట్టి ఇంకా మనకు అంటే ఇప్పటివరకు కూడా మనకు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ వేసుకోవడానికి ఇంకా వీళ్ళు వెబ్సైట్లో మనకు ఎనేబుల్ చేయలేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇంకా చూడండి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అని చెప్పేసి మీకు ఏమైనా క్యాండిడేట్ తెచ్చుకోవాలనుకున్నా కానీ అలాగే తెలుసుకోవాలనుకుంటే దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క లాగిన్ అయ్యి మీరు ఇక్కడ నుంచి కూడా అయితే చేసేయచ్చు. పేమెంట్ స్టార్ట్ డేట్ అనేది ఇది ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరిగింది, 12/2/2024 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా చూసుకున్నట్లయితే మనకు 12/2/2024 అనే కనిపిస్తుంది. అయితే చూస్తున్నట్లయితే మనకి ఇంకా అప్లికేషన్ డేటు అప్లికేషన్ అనేది ఇంకా ఎనాబుల్ అవ్వలేదు. యూజర్ మాన్యువల్ అని చెప్పేసి అలాగే ఏపీడిఎస్సి ఓల్డ్ అనమాట 2018 అని చెప్పేసి ఉంది. ఎవరికైతే ఇంకా చూడాలనుకుంటున్నారో ప్యాటర్న్ కానివ్వండి అన్ని కానివ్వండి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది, అక్కడ నుంచి మీరు అయితే చూసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటివరకు కూడా మనకు అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఎవరు కూడా కంగారు పడకండి. అప్డేట్ అయ్యిందా మాకెందుకు రాలేదని చెప్పేసి చాలామంది కూడా కంగారు పడుతుంటారు. సో నేను అందుకే ఇది కంగారు పడకుండా నేను వాళ్ళకైతే ఇది ఒక క్లారిఫికేషన్ ఇది మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందో క్లియర్గా చేసేయండి. అలాగే మనకు ఒక లైన్ ఉందండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి ఇక సబ్జెక్ట్ని స్కోర్ చేసుకొని మంచి ప్రిపరేషన్ చేసేసి డిఎస్సిలో మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే మనం చూసుకున్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. సో ఇప్పటివరకు ఇంకైతే ఎవరైతే వీడియోని లైక్ చేయలేదు లైక్ చేయండి, అలాగే వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కానీ క్లాసెస్ కానీ నోటిఫికేషన్ మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరిన్ని అప్డేట్స్తో. అందాక ధన్యవాదాలు. జై హింద్.